వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ విశేషాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజనగర్ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక గ్రేటర్లో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రజలకు సూచించారు. ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైంది అన్నారు. సాయంత్రం వేళలో ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతుండడంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలని సూచించినట్లుగా తెలిపారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామన్నారు. భాగ్యనగరంలో మళ్లీ వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మాదాపూర్, జీడిమెట్ల, కుత్బులాపూర్, పంజగుట్ట, కుక్కడపల్లి, అమీర్పేట సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు తెలిపారు. సచివాలయంలో మంత్రి సీతక్కను స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాల్లో మొదటి ప్రాధాన్యత స్త్రీనిధి రుణాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా మహిళల్లో సంస్థపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగి సంస్థ బలపడడానికి దోహదపడుతుందని అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. సంస్థ నుంచి వైదొలిగిన పూర్వ ఉద్యోగులు స్వార్థపూరితంగా నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రికి వివరించారు. వారి తప్పుడు ప్రచారం వల్ల రుణ చెల్లింపులు తగ్గిపోయాయని మంత్రికి ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సంస్థను బద్నాం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. ఏఎంఆర్పీ ప్రాజెక్టు 5వ యూనిట్ పట్టంగండి దగ్గర మోటార్ని అమర్చి 3.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని కోరారు. ఈ మోటార్ వల్ల నల్గొండ జిల్లాలోని 21 మండలాలకు నీరు అందుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కేవలం 148.30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే జిల్లాలోని రైతులకు లాభం చేకూరుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. ఈ నెల 19వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్ను నారాయణకు అందించనున్నట్లుగా వీసీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మొత్తం 1261 డాక్టరేట్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నామని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. 6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 9న 45,62,000 మంది మహిళలు ప్రయాణించగా ఈ నెల 11న అత్యధికంగా 45,94,000 మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గత ఏడాది రాఖీకి 2,70,00,000 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరువగా ఈ ఏడాది 3,68,00,000 మంది రాకపోకలు సాగించారు. గతేడాదితో పోలిస్తే 92,95,000 మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ ఏడాది 2,28,00,000 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 53 లక్షల కిలోమీటర్లను అదనంగా సంస్థ తిప్పింది. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయడం వల్ల రాఖీ పండుగకు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.
హైదరాబాద్ చందనగర్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఖజానా జ్యువెలరీలో చోరీని మరొక ముందే గోపనపల్లిలోని సేవలాల ఆలయంలో హుండీ చోరీ చేశారు. తాజాగా చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం సేవలాల ఆలయంలోని హుండీలో నగదును దుండగుడు దోచుకెళ్లాడు. ఇక ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఆలయ సిబ్బంది చందనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ చైతన్యపూర్లోని మెట్రో రైల్ స్టేషన్ వద్ద విద్యుత్ సంస్థ జప్తు నోటీసు అంటించింది. 31,829 రూపాయలు బకాయి నోట్లుగా అందులో పేర్కొంది. మెస్సర్స్ తెల్స్ ఇండియా ప్రైవేటు పేరుతో 2015 జూలై 23న మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఏజెన్సీ వెళ్ళిపోయింది. 2021 డిసెంబర్ నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ జప్తు నోటీసు మెట్రో స్టేషన్కు అంటించారు. విద్యుత్ కనెక్షన్ మెట్రో రైలు సంస్థ పేరున లేదు, కానీ మెట్రో కోసం పనిచేస్తున్న ఏజెన్సీ మెస్సర్స్ తెల్స్ చిరునామా నెంబర్ను కనుక్కోవడానికి అక్కడ జప్తు నోటీసు అంటించారని విద్యుత్ ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాయత్రీనగర్లో అసంపూర్తిగా వదిలేసిన ఎస్ఎన్డిపి నాలలో ఫుడ్ డెలివరీ బాయ్ పడిపోయాడు. దీంతో స్థానికులు గమనించి వెంటనే యువకుని ప్రాణాలతో బయటకు తీశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు వచ్చి పుడుకుతీత తీస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో కులకచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని తల్లి కుమారుడు ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. గన్పూర్ గ్రామానికి చెందిన నందకుమార్ అనే యువకుడు కొన్ని నెలలుగా తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తమ పేరు మీదకు మార్చాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోవలేదని ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నిసార్లు వచ్చినా పూర్తి చేయడం లేదని మనస్తాపానికి గురయ్యారు. ఇక పోరాడే ఓపిక లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి ఒడిగట్టారు. ఇక స్థానికులు అప్రమత్తం కావడంతో నందకుమార్ ప్రాణాలు కాపాడగలిగారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడిగా వివరిస్తుంది. బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మి ఈడీ ముందు హాజరైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ భారీగా డబ్బులు తీసుకున్నారని మంచు లక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా ఈడీ అధికారుల ముందు ఆల్రెడీ హాజరయ్యారు. ఇక సంబంధిత వివరాలు తీసుకురావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు, ప్రమోషన్స్తో ఎంత లాభం చేకూరింది తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు. హైదరాబాద్ నాలలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని స్థానిక కార్పొరేటర్ స్థానికులు కలిసి కాపాడారు. పాతబస్తీ యాకత్పుర నాల వద్ద గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి ఉధృతంగా ప్రవహిస్తున్న నాలలో పడ్డాడు. స్థానిక ఎంఎం కార్పొరేటర్ మహమ్మద్ త్వరగా నిచ్చెన తాడు అందుకుని నాలలో ఉన్న వ్యక్తిని బయటికి తీసేలా సహకరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఉత్తర తెలంగాణ విశేషాలను ఒకసారి పరిశీలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణరావు రమణ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చీర సారే పెట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంతింటి కళ నెరవేరుతుందని కొలనూరు గొల్లపల్లిని పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేశారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గతంలోలాగే గృహప్రవేశ సమయంలో చీర సారే పెట్టామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు దసరా వరకు గృహప్రవేశం చేయాలని సూచించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధనపేటలోని ఆకిరు వాగు పొంగి పొర్లుతుంది. సంగెం మండలంలోని ఎల్గూరు, రంగంపేట, పెద్ద చెరువు, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు, ఊర చెరువు మత్తడి దూకుతుంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు, రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధనపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తుంది. వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు ఎక్కడా కనిపించిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పనుల కోసం వచ్చి కళ్ళు కాయలు కాసరే ఎదురు చూస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఒక్క అధికారి కూడా సహకరించలేదని, అంతేకాకుండా తమకు రాదని ప్రజలకు చెబుతున్నారన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో భారీ వర్షం కురిసింది. వాగుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మహముత్తారం సబ్ స్టేషన్ సమీపంలో కొనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడ మధ్య పెద్ద వాగులు కాజ్వేపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కాటారం, మేడారం మధ్య రాకపోకలకు అంతరం ఏర్పడింది. కాగా ప్రయాణికులు వాగులు దాటకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోధి మండలంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొరలుతున్నాయి. అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండుకొండలాగా మారి మత్తడి పొంగి పొరలుతూ ఆహ్లాదాన్ని పెంచుతుంది. ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్, పోలీసు సిబ్బంది తెలియజేశారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయపడతామని తెలిపారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత అధికారులు నీటిని విడుదల చేశారు. ఇక 1,51,000 క్యూసెక్ల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. అవుట్ఫ్లో 1,74,000 క్యూసెక్ల నీటి అధికారులు విడుదల చేశారు. ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీటి మట్టం వద్ద 204 టీఎంసీల నిల్వ ఉంది నీరు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి, ములుగు ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు. ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి, వాగులు, వంకలు పొంగి పొరలే అవకాశం ఉందన్నారు. వాగులు దాటడం, దూర ప్రాంతాలకు వెళ్లడం నివారించాలని సూచించారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడం ప్రాజెక్టులకి వరద వస్తుంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 690 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.9 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇంట్లో 4,812 క్యూసెక్లు, అవుట్ఫ్లో 12,833 క్యూసెక్లుగా కొనసాగుతుంది. దిగువ ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపర్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలకు జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆసిఫాబాద్ మండలంలోని బురుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. బెల్లంపల్లి, వేమనపల్లి, నన్నేల, భీమిని, కాశీపేట, కన్నెపల్లి, తాండూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక భీమిని మండలం వెంకటాపూర్లో ఎర్రవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీటి మునిగాయి. నిర్మల్ జిల్లా మూతుల్ గ్రామ సమీపంలోని జటశంకర్ ఆలయంలో పట్టపగలు హుండీ పగలగొట్టి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. శ్రావణ సోమవారం కావడంతో ఆలయంలో కలశ స్థాపన, అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. మూతలు వేసే ఘటన స్థలానికి చేరుకుని ఆలయ సీసీ ఫుటేజ్ పరిశీలించారు. 3 దుండగులు దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారు. మూతలు పశువుల దొంగతనం ఘటన మరొక ముందే ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడడం పోలీసులకు సవాల్గా మారింది. దొంగల పెడత గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం కలకలం సృష్టించింది. ఈ కేసులో 10 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 మొబైల్ ఫోన్స్, ఒక టొయోటా కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఏసీపీ పండారి తెలిపారు. కొమరంభీం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాని మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. తిర్యాని మండలంలోని 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మండలంలోని మంగి, లక్ష్మీపూర్, మాణిక్యాపూర్, తలండి, గుండాల, పెరకగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఆదివాసులకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రెబ్బెన మండలంలోని నంబల వాగు ఉప్పొంగడంతో వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి భారీగా కురుస్తుండటంతో రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలోకి వరద నీరు చేరింది. ఇక దక్షిణ తెలంగాణ విశేషాలను పరిశీలిస్తే డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవితకాలాన్ని నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో యాంటీ డ్రగ్స్ పై యువతకు అవగాహన ర్యాలీలో సిపి అనురాధ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత జీవనశైలికి అలవాటు పడాలని విద్యార్థులు, యువతతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే
1908కి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. సంతోషం కోసం స్నేహితుల కోరిక మేరకు తాత్కాలికంగా మత్తు సేవిస్తే జీవితాలు నాశనం అవుతాయన్నారు. తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకర ప్రారంభమవుతుందని, డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే నినాదంతో ముందుకు పోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఇంద్రమ్మ నమూనా ఇల్లు గృహప్రవేశం చేశారు. ఇంద్రమ్మగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇంద్రమ్మ నమూనా ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గృహప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత చెడు దారిలో పడుతుందని, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. భద్రాచలం గురుకుల పాఠశాల కాలేజీలలో తెలంగాణ రాష్ట్ర జీసీసీ చైర్మన్ కొట్నాకు తిరుపతి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన సదుపాయాలు, కూరగాయలు, వంట సామాగ్రి ఆయన తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అయితే కొన్నిసార్లు మంచిగా పెడుతున్నారని, కొన్నిసార్లు పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్తో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే క్షమించేది లేదని, ఖచ్చితంగా వేటు వేస్తామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా అంటే ఉద్యమాల కిల్లా, అనేక ప్రజా పోరాటాలకి నిలయమైన ఖమ్మం జిల్లా నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమధు విమర్శించారు. జిల్లాలో భార్యాభర్తగా స్వేచ్ఛగా షాపింగ్కి వెళ్లే పరిస్థితి లేదని, ఏ వైపు నుంచి ఏ దొంగ వచ్చి మంగళసూత్రాలు ఎత్తుకెళ్తాడో అనే భయం వెంటాడుతుందని వాపోయారు. సత్తుపల్లిలో సింగరేణి ఎంప్లాయీస్ క్వార్టర్స్లో వరుసగా 4 చైన్ స్నాచింగ్లు జరగడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. 90% హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇళ్ల మధ్యలో ఉన్న లాడ్జీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోతే ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలే హోటళ్లపై దాడులు చేస్తారని హెచ్చరించారు. చనిపోయిన జీపీ కార్మికుడు కొమ్ము యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా ములుగులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు. ఇన్సూరెన్స్ కట్టకుండా నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై దింద గ్రామస్తులకు హక్కులు కల్పించాలని, కంచగుట్టు భూముల్లో వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ 1970 యాక్ట్ను ఉల్లంఘించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలి పోడు బాధితులపై ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా దింద నుంచి ప్రజాభవన్ వరకు దింద ప్రజలు చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా వర్గల్కు చేరుకుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫార్మర్స్ ఫస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చక్రధర్ గౌడ్ వారికి మద్దతుగా నిలిచి మాట్లాడారు. రెక్కాడితే కానీ డొక్కాడని బీసీ బిడ్డలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోడు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి హక్కులు కల్పించేదాకా ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం జిల్లా కొత్తగూడ మామిలవారిగూడెం పంచాయతీలో ఇంద్రమ్మ ఇల్లు రాలేదని ఒక వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన జేడి మోహన్ రావు అనే వ్యక్తి తాను పైనుంచి దూకుతాన్ని బెదిరించాడు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని స్థానికులు చెబుతున్నా కూడా మోహన్ రావు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ భావం పెంపొందించాలనే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా చేపట్టినట్లుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 15 ఆగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించిన తిరంగా ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పార్టీలతో, కుల, వర్గ, మతాలతో సంబంధం లేకుండా భావి భారత పౌరులైన చిన్నారులకు జాతీయ జెండా గొప్పతనం వివరించాలి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి 11 గంటల సమయం నుంచి సుమారు 3 గంటల వరకు విరామం లేకుండా వర్షం కురవడంతో గ్రామంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరడంతో గ్రామం సమీపంలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎగువ నుంచి భారీగా వరద జిల్లా చెరువుకు వస్తుండటంతో కట్టె తెగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చెరువు కట్టను కాపాడేందుకు ఇరిగేషన్ అధికారులు అలుగు సమీపంలో కట్టకు గండి పెట్టి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. 2 చెరువుల అలుగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు నీటి మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర విశేషాలను ఒకసారి పరిశీలిస్తే విశాఖపట్నం కంచరపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన ఒక యువకుడు బాలుడి ప్రాణాలు బలికొన్నాడు. 15 నెలల వర్షిత్ను ఢీకొట్టగా బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్షిత్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
ఇక కోస్తాంధ్ర విశేషాలను పరిశీలిస్తే ఎన్టీఏ ప్రభుత్వం రైతులకు ఏడాదికి 20,000 చొప్పున ఖాతాలో జమ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసిన సందర్భంగా కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఏ కార్యకర్తలు నాయకులు రైతులతో కలిసి కైక్లూరు ట్రావెల్స్ బంగ్లా వద్ద నుంచి మార్కెట్ యార్డ్ వరకు సుమారు 250 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందని, ఆ విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని చెప్పారు. రైతులకే కాక అన్ని వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కామినేని అన్నారు. అనంతరం రైతులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తల సమక్షంలో మార్కెట్ యార్డ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడతగా రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ అయిన సందర్భంగా రైతులతో కలిసి కూటమి నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందని, ఆ విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రైతులకే కాక అన్ని వర్గాల వరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొంచెనాని, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ను మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు వర్ల విద్యా మౌలిక వసతుల కమిటీ చైర్మన్ రాజశేఖర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో గత 5 ఏళ్ల జగన్ పాలనలో 2,000కు పైగా ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. 100కు పైగా జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తు చేశారు. డీఐజీ కోయ రెవెన్యూ ఎలక్షన్లు జరిపిస్తే ఆయన గురించి అభ్యంతరకరంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పుకొచ్చారు. శాసనసభకు జగన్ వచ్చి ప్రశ్నిస్తే 164 మంది కూటమి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కమిషనర్ను నిర్బంధించడం, దూషించడం పూర్తిగా అవాస్తవమని, సామరస్య స్నేహపూర్వక వాతావరణంలో కమిషనర్తో మాట్లాడామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో మాట్లాడారు. ఉన్నతమైన ఉద్యోగిగా ఉండి తన మనసాక్షిని చంపుకుని కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పారని, కమిషన్ ప్రతిష్టను తానే దిగజార్చుకున్నారని, తమ నాయకులపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని 3 రోజులు సెలవులు రావడంతో అర్ధరాత్రి తొలగించడం దారుణమని, తొలగించిన చోటే పునఃప్రతిష్ఠించే వరకు న్యాయపోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరులో ప్రయాణికుల ఎక్స్ప్రెస్ రైలులో రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. గత కొద్ది రోజుల కాలంగా పోలీసులకు పట్టుబడకుండా రన్నింగ్ ట్రైన్లో బ్యాగ్ లిఫ్టింగ్, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్న కొంతమంది గోవర్ధన్ అలియాస్ కార్తిక్, అరవింద్ రెడ్డిలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి సుమారుగా 12 లక్షల విలువ గల 143 గ్రాముల బంగారం, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్లో కాపు కాశ్మీరీ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బాజిలాల్ నేతృత్వంలో బండి దొంగతనం చేసే గ్యాంగ్ను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. దొంగతనం చేసే వ్యక్తి సురేంద్రగా గుర్తించారు. నిందితు నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన బండ్లని లగ్జరీ బండ్లుగా గుర్తించారు. సురేంద్రకు యేసుబాబు అనే వ్యక్తి సాయం చేసినట్లుగా గుర్తించారు. ఇద్దరు కలిసి చాలా దొంగతనాలు చేశారని సిఐ బాజిలాల్ వెల్లడించారు. కాకినాడకు చెందిన సురేంద్ర, పిఠాపురంకు చెందిన యేసుబాబు కలిసి వెహికల్స్ దొంగతనం చేయడం, బైక్లు అమ్మి డబ్బులు తీసుకునేవారని చెప్పారు. ప్రకాష్ నగర్ ఎస్ఐ బాజిలాల్, ఎస్ఐ సతీష్, కానిస్టేబుల్ నాగరాజు, ప్రదీప్ కుమార్, వీరబాబుని ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పోలీసులు విచారణ చేశారు. ఇక ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవిని సుమారు 11 గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మార్పింగ్ ఫోటోలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వర్మ. దీంతో మద్దిపాడు టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపైన కేసు నమోదైంది. ఒంగోలు తాలూకా కేసుల విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. 7 ఫిబ్రవరిలో హాజరైన ఆర్జీవి మరోసారి 12వ తేదీన విచారణకు వచ్చారు. రాత్రి 10 గంటల వరకు వర్మను పోలీసులు విచారించారు. అయితే ఆర్జీవి పోలీసుల విచారణకు సహకరించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఓటు చోరీ గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని జగన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య హాట్ లైన్ నడుస్తుందని హాట్ కామెంట్ చేశారు జగన్ రెడ్డి. ఇక చంద్రబాబు, రాహుల్ మధ్య రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని జగన్ రెడ్డి ఆరోపించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంట, వడ్డపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి చేరుతుంది. రోడ్లు వాగును తలపిస్తున్నాయి. గర్లపాడుపై నుంచి మాచర్ల క్రాస్ రోడ్డు వరకు పెద్ద కాలువ నిర్మాణం జరిగితే నాగన్నకుంట ఏరియా, వడ్డపల్లి ఏరియా వరద ముప్పులకు గురవకుండా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ప్రజలందరూ రుణపడి ఉంటారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ పేద ప్రజలకు సేవ చేసేందుకే ట్రస్ట్ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నట్లుగా తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ లెగసీని అందిపుచ్చుకుని అభిమానులు, ప్రేక్షకుల మన్నలతో దశాబ్దాలుగా సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లుగా బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు నారాయణ, సత్యకుమార్, మంత్రి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద వర్షం నీరు నిలిచిపోయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ పూర్తిగా జలమయమైంది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర పొట్టెల వాగు తీవ్రంగా ప్రవహిస్తుండటంతో రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లడానికి ఏ విధమైన మార్గం లేక ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. తాటికొండ నుంచి కంతెరుకు వెళ్లే అండర్ గ్రౌండ్ రైలు బ్రిడ్జి 5 అడుగుల మేర మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పల్నాడు జిల్లా కుర్జల నియోజకవర్గంలోని దాచపల్లి నుంచి మద్దినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాటరపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటి మునిగిపోయాయి. ఇల్లు నీటి మునిగి లోతట్టు ప్రాంతాల ప్రజలు సాయం కోసం ఆర్చిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించారు పోలీసులు. ఒక వాహనం ఎక్కించే సమయంలో చెవిరెడ్డి మరోసారి హడావుడి చేశాడు. తనేమీ తప్పు చేయలేదని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం అంటూ నినాదాలు చేశారు. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాల నడుపుతున్నానని, మొదటి నుంచి తాను మద్యానికి దూరంగా ఉన్నానన్నారు. ఇప్పటివరకు మద్యం ముట్టలేదు, అమ్మలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టాలి, కానీ తాను చిన్ననాటి నుంచి దూరం పెట్టిన మద్యం కేసు మోపడం అన్యాయం అన్నారు. రాత్రి నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి బాపట్ల జిల్లా చీరాల్లో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చర్చి రోడ్డు, ఆంధ్రరత్న రోడ్డుతో పాటుగా పలు రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇళ్లలో చేరిన నీటిని డబ్బాలతో ఎత్తి పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం పడిన ప్రతిసారి వీధులు నీటి మునిగి ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. వీటి వలన పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, దోమల వలన రోగాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాయలసీమ విశేషాలను పరిశీలిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు ఎవరో ఒక భక్తులు 1 కోటి పైగా స్వామివారికి విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల రూపాయల విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మి పథకాన్ని విరాళంగా అందించారు. అలాగే కళ్యాణ్ రామన్ అనే కృష్ణమూర్తి అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణం అందజేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని కార్బన్ కంపెనీలో లియో లింక్ యాజమాన్యం ఉద్యోగస్తుల మీద దౌర్జన్యం చేసింది. నెలకు సరైన శాలరీలు ఇవ్వకుండా కోతలు విధిస్తున్న యాజమాన్యం 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఇదేంటని ఉద్యోగస్తులు అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తూ ఐడి కార్డులు లాగేసుకుని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. దీంతో 1400 మంది ఉద్యోగస్తులు ఆందోళనకు గురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై నడుమూరు ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఏటీసీ బస్సును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన మునిరాజు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తిని కుప్పం ఏరియా హాస్పిటల్కు తరలించారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఒక యూట్యూబర్ మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను మొబైల్లో చిత్రీకరించి యూట్యూబర్ శివప్రసాద్ దొండనప్పు నాటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుంది. క్యూ కాంప్లెక్స్లో తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బేటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఎన్నికల కమిషన్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. రీపోలింగ్ అడిగింది వాళ్ళేనని, అసలు రీపోలింగ్ ఎందుకు జరపాలని ప్రశ్నించారు. ఇక జాతీయ అంతర్జాతీయ విశేషాలను పరిశీలిస్తే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో భారత్ చైనా మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమాన సంస్థలు చైనా సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణతో భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే 2 దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్లను భారత్ నిషేధించింది. అయితే ఇటీవల కాలంలో 2 దేశాల మధ్య ఉధృత పరిస్థితులు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కంచగచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటుగా విచారించింది. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు 6 వారాల గడువు కోరింది ప్రభుత్వం. దీంతో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సిజే జస్టిస్ బిఆర్ గవే ధర్మాసనం. అభివృద్ధికి తాము అడ్డు కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి భూములో ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తే తప్పకుండా మెచ్చుకుంటామని సిజే జస్టిస్ బిఆర్ గవే అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని మరింతగా ప్రశంసిస్తామని సిజే జస్టిస్ బిఆర్ గవే పేర్కొన్నారు.